yes sir. మీ ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఫ్యాన్సా మీరా సార్? మెసేజ్ వచ్చింది. చెప్పండి. అయితే మీ లైఫ్లో పెళ్లి సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అది నాకు తెలిసినప్పుడు మీకు తెలుసు. ఇంకా నాకు కూడా తెలియదు. అంటే చేసుకుంటాను, బట్ దట్స్ నాట్ వెరీ అంటే ఏం చెప్పది, ద డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్. అంటే నేను కూడా అనుకోకలేదు, అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ ఐ థింక్ ఐఎమ్ ఫోకస్ మోర్ ఆన్ వర్క్. ఇన్ఫాక్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నెక్స్ట్ డే వచ్చి నేను షూటింగ్ వచ్చేస్తాను హైదరాబాద్కి. సో ఐ వాజ్ బ్యాక్ టు వర్క్. దట్స్ మై సేమ్. నాది వచ్చి మెయిన్ వచ్చి సినిమా, మై లైఫ్ ఇస్ సినిమా. దిస్ ఇస్ ఆర్గానిక్ అండ్ ప్లానింగ్ ఇట్. అది కరెక్ట్గా జరిగేటప్పుడు అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ నో వెన్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ ఇయర్ లోనేనా నెక్స్ట్ ఇయర్? యా, ఇట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఓన్లీ. ఓకే. ఇప్పుడే చెప్పాను, నా ఫస్ట్ లైఫ్ ఫస్ట్ వర్క్ అనేది సినిమానే. మ్యారేజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. యా, వరలక్ష్మి గారు హియర్. యా, అంటే మీకు సక్సెస్ అయ్యే కొద్దీ స్క్రిప్ట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి అని విన్నాం. అంటే కొన్ని స్క్రిప్ట్లు కూడా వినడానికి టైం లేక అంటే అలా జరుగుతుంది అని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? అంటే నాకు తెలియదు. ఈ ప్రాసెస్ లో కొన్ని మంచి స్క్రిప్ట్లు పోగొట్టుకున్నాయి ఉన్నాయి. I don't know sir, whatever script comes to me I have heard, and if I have the time I'll definitely hear it. If I don't know what is not come to me అనేది నాకు తెలియదు, but if it's come to me definitely I'm not a very difficult person to approach. I think everybody is very ప్రతి వాళ్ళు న్యూ కమరే వచ్చి నా దగ్గర మాట్లాడేది. నాట్ ఈవెన్ నన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్స్ హావ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ది స్మాల్ డైరెక్టర్స్ హావ్ నాట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఎవ్రీబడి ఫస్ట్ సినిమా అంతా వచ్చి నాకు మాట్లాడతారు. సో ఐ డోంట్ నో సార్. యా, ప్రొడ్యూసర్ గారు సార్, జనరల్గా ఏంటంటే థ్రిల్లర్స్ ఇలాంటివి, సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ చాలా లిమిటెడ్ క్యాస్టింగ్తో చేసి సినిమా రిలీజ్ చేస్తుంటారు. బట్ మీరు ఇంత ఓవరాల్గా ఎక్కువ మంది స్టార్ కాస్టింగ్ ఉన్నవి చేసి అంటే అలా తీయడానికి గట్స్ ఏంటి? మీ గట్స్ ఏంటి? స్టోరీ అండి. స్టోరీలో ఉన్న అంటే సీన్స్ డిమాండ్ బట్టే ఆర్టిస్ట్ అందరిని తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్ అండి, అంతే. మహేంద్ర గారు ఒక క్వశ్చన్. అంటే మీరు ఫస్ట్ సినిమా బిజినెస్ అంటే ఇప్పుడు చాలా టఫ్ ఉంది. చిన్న సినిమాలు కానీ ఏ సినిమా రిలీజ్ చేయాలి అంటే చాలా టఫ్ ఉంది. మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే సెకండ్ థర్డ్ కూడా స్టార్ట్ చేశారు కదా? అవునండి. సో ఎలా ఉంది ప్రస్తుతం ఈ సినిమా? అయితే 5 లాంగ్వేజ్లు అన్నారు కదా, 5 లాంగ్వేజ్లు May 3 రిలీజ్ అవుతుందా లేదా సైమల్టేనియస్ అయినా? సేమ్ డే రిలీజ్ అవుతుంది. హాయ్ వరలక్ష్మి మ్యామ్, ఐఎమ్ వినయ్, యాంకర్ ఫ్రమ్ మన స్టార్స్. అండ్ మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది మ్యామ్. యాక్ట్రెస్గా ప్రతి రోల్ మనం చేయాలి, బట్ కొన్నిసార్లు కమర్షియల్ హీరోయిన్స్ అంటూ ఉంటారు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉండదు, జస్ట్ గ్లామరస్ రోల్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో అలాగే యాక్టర్స్గా పర్టికులర్గా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఉంటాయి? అందులో కూడా ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అంటే మీరు చెప్పిన మాటలు కూడా లుకింగ్ గ్లామరస్ ఇస్ వెరీ difficult sir. It's extremely difficult. So that is also very commendable. It's not that glamour and glamour I mean to be comfortable in your skin, to dance to those songs and do all that is a very difficult job for a woman. And నాకు guidelines అని ఇది చేసలేదు అది చేసలేదు అని లేదు. I think whatever is required for the script usually I'm okay with it. నేను పెద్దగా అది I don't fight against it. But if something is not required, then I will say no to it. If it's not glamour అనేది కాదు, ఆ సీన్ అది కావాలన్నా వద్దనని డెఫినెట్గా నేను అడుగుతాను. దట్స్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ పర్టికులర్. బట్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తారతపట్ట ఎవరు అమర్ చెప్పారు, తారతపట్ట చూసారని. ఆ సినిమాలో వచ్చి ఆ డ్రెస్ వేసేది వచ్చి ఇట్స్ కంపల్షన్, బికాస్ ఆ డ్రెస్ లేకుండా యూ కాంట్ పోర్ట్రే కరగాటం డాన్సర్. సో అది గ్లామర్ అనేది కాదు, ఇట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్. So that is something which I abide by. If something is required for the role, definitely I'll do it. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.